కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అధికారం వస్తే అంతలా మారిపోతారా? అధికారం దక్కితే కళ్ళు నెత్తికెక్కిపోతాయా? మంచి చెడులో ఆలోచించే విచక్షణను నేతలు కోల్పోతారా? ఇదంతా ఏంటి, ఎవరి గురించి అనుకుంటున్నారా? అక్కడ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే తీరు చూసి అధికారులు ఇలాగే అనుకుంటున్నారా? ఆయన వస్తున్నారంటేనే అక్కడ భయానక వాతావరణంగా మారిపోతోందట. ఇంతకీ ఎవరైనా ఏంటా కదా? కేర్ ఆఫ్ కాంట్రవర్సీ పార్వతీపురం ఎమ్మెల్యే పార్టీకి తలనొప్పిగా విజయచంద్ర. అవినీతి ఆరోపణలు, అధికారులకు వేధింపులు. ఇంట బయట బోనెలపై బోలెడు ఫిర్యాదులు. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వ్యవహారం కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారింది. నిత్యం ఏదో ఒక వివాదంలో నానకపోతే నిద్ర పట్టేలా లేదు అన్నట్లుగా ఉంది ఆయన తీరు. ఈయన గారి దెబ్బకు అధికార పార్టీ అయినప్పటికీ తెలుగు తమ్ముళ్లు తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోరెత్తితే చాలు బూతు పురాణం అందుకుంటోన్న ఈ ఎమ్మెల్యే అటు అధికారులకు ఇటు పార్టీ కార్యకర్తలకు కంట్లో నలుసులా తయారైనట్లు లోకల్ గా చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచాక ఆయన వ్యవహరిస్తోన్న తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుండడం చర్చకు దారితీస్తోంది. నిజానికి ఎన్నికల ముందు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులయ్యే వరకు బోనెల విజయచంద్ర పేరు పెద్దగా పరిచయమే లేదు. అదేదో హఠాత్ పరిణామం అన్నట్లు పార్టీ ఆదేశాలతో నియోజకవర్గ పార్టీ పగ్గాలు చేపట్టిన విజయచంద్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో కూటమి వేవును క్యాష్ చేసుకున్నారు. పార్వతీపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎప్పుడైతే పేరు పక్కన ఎమ్మెల్యే అనే డిజిగ్నేషన్ వచ్చి చేరిందో అప్పట్నుంచి తన నిజస్వరూపం చూపిస్తున్నారట విజయచంద్ర. ఆయన వ్యవహార శైలి పార్టీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గ అధికారులకు, జిల్లా అధికార యంత్రాంగానికి చుక్కలు కనిపిస్తున్నాయట. ఈ వ్యవహారంపై పార్వతీపురం తహసీల్దార్ పేరుతో అప్పట్లో బయటకొచ్చిన ఓ ఫిర్యాదు లేఖ నెట్టింట్లో బాగా వైరల్ అయింది. రాత్రి 10 గంటలకు ఎమ్మెల్యే విజయచంద్ర ఫోన్ చేసి మహిళా తహసీల్దార్ ని బూతులు తిట్టారన్నది ఆ లేఖ సారాంశం. అయితే ఆ లేఖ నిజంగానే తహసీల్దార్ రాశారా లేక ప్రత్యర్థులు సృష్టించిందా అనే చర్చ జరుగుతోండగానే మీడియా ముందు ఎంట్రీ ఇచ్చారు ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఎస్, తహసీల్దార్ కు తాను ఫోన్ చేసిన మాట వాస్తవమే అని అంగీకరిస్తూ మరోసారి మహిళా తహసీల్దార్ పై రెచ్చిపోయారు. తహసీల్దార్ అంటే మండల మెజిస్ట్రేట్ అనే విషయాన్ని మర్చిపోయి మహిళ అనే గౌరవం లేకుండా ఆయన చేసిన అవమానకర వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. ఇక ఇదే అదునుగా ప్రతిపక్షం ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఉద్యోగులపై వేధింపులు సరికాదంటూ హితవు పలికింది. దీంతో ఈ వ్యవహారం అధికార పక్షానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే బోనెల తీరుతో నియోజకవర్గంలో అధికారులు పనిచేయాలంటేనే భయపడిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా సరే తాను చెప్పిన పనులు జరిగిపోవాల్సిందే అంటున్నారట విజయచంద్ర. అందుకు ససేమీరా అంటే మాత్రం ఇక బూతు పురాణాలు విని తరించాల్సిందే అట సదరు అధికారులు. ఈయన గారి వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయంటే వాటిని తట్టుకోలేక సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారట ఇక్కడ ఉద్యోగులు. అధికారులపై రెచ్చిపోవడం అలా ఉంటే ఎమ్మెల్యేపై వస్తోన్న అవినీతి ఆరోపణలు అధికార పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో చిన్నపాటి నిబంధనలు ఉల్లంఘించినా సరే నివాస గృహాలకు, షాపింగ్ కాంప్లెక్స్లకు నోటీసులిస్తూ చుక్కలు చూపిస్తున్నారట ఎమ్మెల్యే. తనతో సెటిల్మెంట్ చేసుకుంటే సరి, లేదంటే బుల్డోజర్లు పంపించి కూల్చేయిస్తానంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు సైతం నోటీసులు పంపించి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు ఎమ్మెల్యేపై అభియోగాలున్నాయి. స్థానికంగా గ్రామ, వార్డు స్థాయి రేషన్ డీలర్ల పోస్టుల్లోనూ లంచాలకు తెగబడ్డట్లు ఆయనపై ఆరోపణలొచ్చాయి. ఇక్కడ అక్రమంగా వెంచర్లు వేసినవి తొలగించాలంటూ మొదట్లో హల్చల్ చేసిన ఎమ్మెల్యే రియల్టర్లతో సెటిల్మెంట్ చేసుకుని అటువైపు కన్నెత్తి కూడా చూడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంశం ఏదైనా సరే వివాదాస్పద తీరుతో పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. ఎవరైనా ఎదిరిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నట్లు టీడీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. విషయం ప్రభుత్వంలో కొందరు పెద్దలకు తెలిసినా పలు కారణాలతో చర్యలకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని క్యాడర్ హెచ్చరిస్తోంది. మరి పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.